బంగారం పంపమనడం ఉత్త నాటకం. పంపినా ఆ నెగిటివ్ పాజిటివ్లు మనకి ఇవ్వడు. భారత ప్రభుత్వం వైఖరి తెలుసుకునేందుకే బంగారం అడిగాడు అన్నాడు భండార్కర్. అంటే ఆ నివేదికలో విషయాలు బహిర్గతమైతే ఏమవుతుందో, మన దేశానికి ఏం అపకారం జరుగుతుందో, మన ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో ఆ విదేశ గూఢచారికి, అతని ప్రభుత్వానికి నిశ్చయంగా తెలియదు కదా. ఆ నివేదిక యొక్క ప్రాముఖ్యం, అది బహిర్గతమైతే మన దేశానికి జరిగే అపకారం అంచనా వేయడానికే బంగారం అడిగాడు. యుగంధర్ దీర్ఘంగా 5 నిమిషాలు ఆలోచించి, అయితే బ్లాక్మెయిలర్ షరతు మీరు అంగీకరించి నివేదిక ప్రాముఖ్యత బయటపెట్టారన్నమాట అన్నాడు. ఏం చేయను యుగంధర్, ఆ నివేదిక 22వ తేదీన తయారైంది. 23వ తేదీన ప్రధానమంత్రికి బ్లాక్మెయిలర్ ఉత్తరం వచ్చింది కనుక అప్పటికి ఇంకా ఆ నివేదిక మన దేశంలోంచి బయటికి పోయే అవకాశం లేదనుకున్నాను. విదేశాలకు వెళ్ళే ఉత్తరాలు, కేబుల్స్, పార్సిల్స్ అన్నీ తనిఖీ చేయమని పోస్టల్ డిపార్ట్మెంట్కి కబురు పంపి ఆ పనికి మా డిపార్ట్మెంట్ ఏజెంట్లని నియమించాను. విదేశాలకు వెళ్ళే వాళ్ళ సామాన్లు జాగ్రత్తగా తనిఖీ చేయమని ఆజ్ఞాపించాను. ఒకవేళ అతను సామాన్య బ్లాక్మెయిలర్ అయి ఉంటే బంగారం ఇచ్చి నివేదిక సంపాదించవచ్చు అనుకొని ఆ ప్రకటన పత్రికలో వేయించాను. నా స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు చెప్పండి యుగంధర్ అన్నాడు భండార్కర్. యుగంధర్ తల ఊపి, అవును, ఆ నివేదిక బహిర్గతం కాకుండా ఆపవలసిన అవసరం గుర్తించాను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. కానీ ఒక షరతు అన్నాడు. ఏమిటది? అతన్ని పట్టుకోగలిగితే నేను అతన్ని చంపను, మీకు అప్పచెబుతాను, తర్వాత మీ ఇష్టం. భండార్కర్ సరేనని తల ఊపి, వివరాలు చెబుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు. సైకిల్ కుర్రాడు వసారాలో పత్రిక పడేసి పేపర్ సార్ అని వెళ్ళిపోయాడు. శశి, ఆ పేపర్ తీసుకురా తల్లి అన్నాడు పరమశివం. శశి పరిగెత్తుకు వెళ్ళి పేపర్ తెచ్చి ఇచ్చింది. పరమశివం ముందు స్పోర్ట్స్ పేజీ చదివాడు. తర్వాత మధ్య పేజీలో ఉన్న సంపాదకీయం చదవడం ప్రారంభించాడు. లోపల నుంచి అప్పుడే హాల్లోకి వచ్చిన రజని, ఏమిటి న్యూస్ అడిగింది. ఏమీ లేదు, బెంగాల్లో అల్లర్లు జరిగాయి. పోలీసులు తుపాకులు పేల్చారు, 2 చచ్చిపోయారు. అంతేనా అడిగింది ఆత్రంగా. రజనిని కోపంగా చూసి, నేనింకా చదవలేదు, కావలిస్తే పత్రిక తీసుకుని నువ్వే చదువు అన్నాడు. రజని నవ్వి, మీరు చదవండి, ఊరికే అడిగాను అన్నది. పరమశివం సంపాదకీయం పూర్తిగా చదివి మొదటి పేజీ చూస్తున్నాడు. పిల్లలు నిద్రపోయారా అడిగాడు రజనిని 9 గంటలప్పుడు. ఆ అన్నది రజని లోపల నుంచి. వీధి తలుపు గడియ పెట్టి హాల్లో దీపం ఆర్పేసి పడక గదిలోకి వెళ్ళాడు అతను. డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చొని రజని మొహానికి కూల్ క్రీమ్ పూసుకుంటోంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. మన పని పూర్తయింది, జయప్రదమైందనే చెప్పవచ్చు. భారత ప్రభుత్వం గజగజ వణికిపోతోంది. అందువల్లే ఆ ప్రకటన వేశారు, చూసావుగా అన్నాడు రహస్యంగా. ఆమె తల ఊపింది. ఇక ఈ దేశం నుంచి వెళ్ళిపోయేందుకు మనం ప్రయత్నం చేయాలి. సులభం కాదేమో. సులభమని ఎవరు చెప్పారు? వెంటనే వెళ్ళలేము అంతే అన్నాడు పరమశివం. డిటెక్టివ్ యుగంధర్ హోటల్ గదిలో పచారు చేస్తున్నాడు. రాజు సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తున్నాడు విరామం లేకుండా. వాట్ ఏ ఇంపాసిబుల్ కేస్. దర్యాప్తు ప్రారంభించడానికి ఏదో ఒక సూచనో, అనుమానమో, ఆధారమో ఉండాలి. ఏదీ లేదు రాజు. మనకిప్పుడు తెలిసిన విషయాలేమిటి? 22వ తేదీ మధ్యాహ్నం విచారణ సంఘం నివేదిక తయారైంది. ఆ రోజే ఆ నివేదిక ఫోటోస్టాట్ కాపీలు ఎవరికో అందజేయబడ్డాయి. 4 వద్ద తప్ప ఆ నివేదిక కాపీలు ఇంకెవరి దగ్గర లేవు. ఎవరా 4? 3 హైకోర్టు జడ్జీలు, జస్టిస్ నారాయణ నాయర్, జస్టిస్ గురుసింగ్, జస్టిస్ చటర్జీ. ఈ 3 అనుమానించడానికి అతీతులని అనుకోవచ్చు. డబ్బుకి ఆశపడి నివేదిక కాపీ ఎవరికో ఇచ్చి ఉంటారని అనుకోవడం ఎలా? ఆ 3 జడ్జీలకి రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేదు. ఇక మిగిలింది గురునాథ్ అన్నాడు యుగంధర్. అతన్ని మాత్రం ఎలా అనుమానిస్తాము? టైపిస్ట్ కనుక అనుమానిస్తామా?
అన్నాడు రాజు. యుగంధర్ నవ్వాడు. అవును, అతన్ని అనుమానించడానికి కారణం లేదు. స్పెషల్ బ్రాంచ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో 20 ఏళ్ళు పనిచేశాడు. భార్య, 3 పిల్లలు ఉన్నారు. 300 జీతం. 22వ తేదీ రాత్రి రోడ్ క్రాస్ చేస్తుండగా టాక్సీ కింద పడి మరణించాడు. అది యాక్సిడెంట్ కాదనుకోవడానికి, ఎవరో అతన్ని హత్య చేయదలిచే యాక్సిడెంట్ చేశారని అనుకోవడానికి ఆధారాలు లేవు. టాక్సీ డ్రైవర్ని పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన స్థలానికి దగ్గరలో కిళ్ళీ కొట్టు అతను, ఆ కొట్టు దగ్గర అప్పుడు నిలబడి ఉన్న ఇద్దరూ తప్ప డ్రైవర్ది కాదని, ఉన్నట్లుండి గురునాథ్ నడి రోడ్ మీదకి వచ్చాడని చెప్పారు. భండార్కర్ చెప్పిన దాన్ని బట్టి గురునాథ్ బ్యాంకులో డబ్బు వేయలేదని, ఇంట్లో ఎక్కడా దాచిపెట్టలేదని, ఆ నివేదిక టైప్ చేయడానికి నియమింపబడినప్పటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదని తెలుస్తోంది అన్నాడు. రాజు చేతి గడియారం చూసుకొని 48 గంటల గడువులో అప్పుడే 8 గంటలు అయిపోయాయి అన్నాడు. ఆల్ రైట్, పద, గురునాథ్ విషయం దర్యాప్తు చేద్దాం అన్నాడు యుగంధర్. ఎవరు కావాలి అడిగింది గుమ్మం దగ్గర నిల్చున్న 40 ఏళ్ల స్త్రీ. గురునాథ్ గారి ఇల్లు ఇదేనా అడిగాడు యుగంధర్. అవును, ఆయన అంటోంది ఆమె. తెలుసు, ఆయన భార్యతో మాట్లాడాలి అన్నాడు రాజు. మీరెవరు? శ్రేయోభిలాషులం. పాపం ఆ ఇల్లాలు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా గుండె బాదుకుని ఏడుస్తోంది. నేను ఈ పక్కింట్లో ఉంటాను. పిల్లల విషయం చూడ్డానికి వచ్చాను. మీరు ఏమడిగినా జవాబు చెప్పే స్థితిలో లేదు. దయచేసి మీరు గుమ్మానికి అడ్డు తొలగండి. అవసరంగా ఆమెతో మాట్లాడాలి అన్నాడు యుగంధర్. అది చాలా చిన్న ఇల్లు. 2 చిన్న గదులు, ఓ వంటగది, నీళ్లగది, వెనక చిన్న తోట. చిన్న ఉద్యోగుల కోసం ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఒకటి. నొలక మంచం మీద పడుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది 25 ఏళ్ల యువతి. అమ్మా అన్నాడు యుగంధర్. ఆమె తల ఎత్తలేదు, పలకలేదు, ఏడుస్తూనే ఉంది. అమ్మ, ఏడవకండి, ఏడ్చి ప్రయోజనం లేదు. మీకు 3 పిల్లలున్నారు. వాళ్ళ సంగతి చూడాలి. కానీ మీరు ఎలా అయిపోతే వాళ్ళ గతేం కాను అన్నాడు యుగంధర్. ఆమె తల ఎత్తి చూసింది. ఎర్రగా ఉన్నాయి కళ్ళు, జుట్టు చిందరవందరగా ఉంది, పీక్కుపోయింది మొహం. ఎవరు మీరు అడిగింది. మీ శ్రేయోభిలాషిని అన్నాడు యుగంధర్. ఆమె చటుక్కుని లేచి కూర్చుని, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, నిజం చెప్పండి అరిచింది బెదురుతూ. ఎందుకలా బెదిరిపోతున్నారు? మీకు హాని చేయడానికి రాలేదు అన్నాడు యుగంధర్. బయటికి వెళ్ళండి, గెట్ అవుట్ అరిచింది. గుమ్మం దగ్గర నిలబడ్డ పక్కింటి ఆమె పరిగెత్తుకు వచ్చి, ఎవరయ్యా మీరు? మొగుడుపోయి గుండె బద్దలయ్యేట్లు ఏడుస్తూ ఉంటే వేధిస్తారెందుకు ఆమెని? వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి అన్నది. యుగంధర్, రాజు వీధిలోకి వచ్చేశారు. ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు అన్నాడు యుగంధర్. ఎందుకు నచ్చలేదు అడిగాడు రాజు. మీ శ్రేయోభిలాషిని అనగానే ఎందుకలా బెదిరిపోయింది? ఏదో కారణం ఉండాలి అంటూ చకచకా దగ్గరలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి భండార్కర్కి ఫోన్ చేశాడు. వెంటనే ఏర్పాటు చేయండి, నేను వీధి మొదట్లో కాచుకుని ఉంటాను అని బూత్లోంచి బయటికి వచ్చి గురునాథ్ ఇల్లు సోదా చేయించమని భండార్కర్కి చెప్పాను అన్నాడు రాజుతో. అరగంట తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చి యుగంధర్, రాజు నిల్చున్న చోట ఆగింది. అందులోంచి పోలీస్ ఇన్స్పెక్టర్ దిగి, యుగంధర్ గారా అడిగాడు. అవును. సెర్చ్ వారెంట్ తెచ్చారా? తెచ్చాను సార్, రండి. యుగంధర్, రాజు వ్యాన్ ఎక్కారు. నేను పూచిక పుల్ల వదలకుండా ఇల్లంతా సోదా చేశాను. మళ్ళీ ఎందుకు సోదా చేయమంటున్నారు? ప్రత్యేకంగా దేనికోసమైనా వెతకాలా అడిగాడు ఇన్స్పెక్టర్. ప్రత్యేకంగా దేనికోసమో కాదు, జవాబు చెప్పాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ గురునాథ్ భార్య జయంతి దగ్గరికి వెళ్ళి వారెంట్ చూపించి సోదా చేస్తామని చెప్పగానే, మొగుడుపోయి నేనేడుస్తూ ఉంటే మాటి మాటికి నా ఇల్లు సోదా చేయడం ఎందుకో తెలియడం లేదు అన్నది. యుగంధర్, రాజు అలమార్లలో ఉన్న డబ్బాలు, సీసాలు పరీక్షించారు. పరుపుల కింద, దిళ్ల కింద తడిమి గుచ్చి చూశారు. ఈ పెట్టె తాళం వేసి ఉంది. ఆమెనడిగి తాళం చెవి తీసుకురండి చెప్పాడు యుగంధర్ ఇన్స్పెక్టర్కి.
ఈ పెట్టె ఆమెది. ఇంతకు ముందు తెరిపించి చూశాను. బట్టలు, ఏవో పూసల దండలు, పాత ఫోటోలు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు ఇన్స్పెక్టర్. ప్లీజ్ అన్నాడు యుగంధర్ సీరియస్గా. ప్లీజ్ అన్నాడు యుగంధర్ సీరియస్గా. ఇన్స్పెక్టర్ వెళ్ళి నిమిషంలో తాళం చెవి తీసుకొచ్చాడు. యుగంధర్ పెట్టె తెరిచి ఒక్కొక్క వస్తువే జాగ్రత్తగా బయటకు తీసి చీరల మడతలు విప్పి పరీక్షిస్తున్నాడు. అట్టడుగున ఖరీదైన 2 చీరలు ఉన్నాయి. ఆ 2 చీరలు ఒక పక్కన పెట్టి, రాజు, చీరల విషయం నీకేమైనా తెలుసా అడిగాడు. ఎందుకు సార్? వీటి ఖరీదు ఎంత ఉంటుంది? ఒక్కొక్కటి 100 రూపాయలుంటుంది. ఇది కొత్త చీర, ఇంతవరకు కట్టుకున్నట్లు లేదు అని ఆ 2 చీరలు ఒక కాగితంలో చుట్టి, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి ఇన్స్పెక్టర్, మీ పై అధికారుల నుంచి కబురు వచ్చే వరకు అని రాజుతో అక్కడి నుంచి బయలుదేరాడు యుగంధర్. గురునాథ్ భార్య జయంతిని పిలిపించాను. ఇంట్రాగేషన్ గదిలో ఉన్నది చెప్పాడు భండార్కర్ యుగంధర్కి. యుగంధర్ లేచాడు. రాజు లేచాడు. నువ్వు ఇక్కడే కూర్చో రాజుతో అని యుగంధర్ ఒక్కడే వెళ్ళాడు. ఆమె తల ఎత్తి ఉరిమి చూసి, మీరేనా నన్ను ఇక్కడికి పిలిపించింది అడిగింది. అవును, తప్పనిసరిగా పిలిపించాను. భర్తని పోగొట్టుకున్న మీరు ఎంత దుఃఖభారంతో కుంగిపోతున్నారో తెలియక కాదు. గురునాథ్ గారు మోటార్ కార్ యాక్సిడెంట్లో పోలేదని, ఎవరో హత్య చేశారని అంటే మీరేమంటారు? అబద్ధం. ఆయన్ని ఎవరు హత్య చేస్తారు? ఆయన ఎవరికీ అపకారం చేశారు? నేను వెళ్ళి చూశాను. నడి రోడ్డు మీద కారు కింద పడి ఉండడం అరిచింది జయంతి. కారు కింద పడ్డం అబద్ధం కాదు, కానీ అది యాక్సిడెంట్ కాదు. ఎవరో ఆయన్ని కారు కిందకి తోశారు అన్నాడు యుగంధర్. జయంతి మొహం పాలిపోయింది. నోరు తెరిచి కళ్ళార్పకుండా యుగంధర్ని చూసింది. నిన్న సాయంకాలం మీ ఆయన ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రాలేదు. ఎక్కడికో వెళ్ళారు. అక్కడి నుంచి వస్తూ ఉంటే ఎవరో కారు కింద తోశారు. ఆయన ఆఫీస్ నుంచి సినిమాకి వెళ్ళారని పోలీసులు చెప్పారు. మీ ఆయన సినిమాకి వెళ్ళడం ఎవరూ చూడలేదు. హాలులోనూ ఎవరూ మీ ఆయన్ని చూడలేదు. సినిమా హాల్లోంచి బయటికి రావడము ఎవ్వరూ చూడలేదు. ఆయన జేబులో సినిమా టికెట్ ఉన్నది గనక పోలీసులు అలా అనుకున్నారు అంతే. జయంతి మాట్లాడలేదు. అమ్మ, డబ్బుకి ఆశపడి చాలామంది పాడు పనులు చేస్తుంటారు. డబ్బున్న వాళ్ళే డబ్బు కోసం గడ్డి తింటారు. డబ్బు లేని వాళ్ళు కక్కుర్తి పడితే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వచ్చే జీతం చాలక గురునాథ్ డబ్బుకి ఆశపడి పాడు పని చేశారంటే ఆశ్చర్యపడను. ఆయన మరణించారు. ఆయన్ని ఎవరూ శిక్షించలేరు. ఆయనకి డబ్బు ఆశ చూపించి వృత్తి ధర్మానికి విరుద్ధమైన పని చేయించి ఎవరికైనా చెబుతాడేమోనని ఆయన్ని చంపిన కిరాతకుణ్ణి పట్టుకోవడమే నా ఉద్దేశం అన్నాడు యుగంధర్. మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు అన్నది జయంతి దీనంగా. యుగంధర్ చటుక్కున చేతిలో ఉన్న ప్యాకెట్ విప్పి 2 చీరలు బల్ల మీద పెట్టి, ఇవి మీకు ఎవరిచ్చారు అడిగాడు. నేనే కొనుక్కున్నాను అన్నది హీనస్వరంతో. అబద్ధం చెప్పకండి. ఏ షాప్లో కొన్నారు? ఎంతకి కొన్నారు? ఎప్పుడు కొన్నారు? ఈ ప్రశ్నలు పోలీసులు మిమ్మల్ని అడిగి దర్యాప్తు చేసి నిజం నిమిషంలో తెలుసుకుంటారు. అబద్ధం చెప్పకండి. జయంతి ఏడవడం ప్రారంభించింది. యుగంధర్ సిగరెట్ వెలిగించి 5 నిమిషాల పాటు ఆమెను ఏడవనిచ్చాడు. దయచేసి ఏం జరిగిందో నిజం చెప్పండి. మీ ఆయన మరణించారు. ఆయనకి జరిగే హాని ఏమీ ఉండదు. చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి అన్నాడు యుగంధర్ బొజ్జగింపుగా. 4 రోజుల క్రితం ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. అప్పుడు నా భర్త ఇంట్లో లేరు. తన పేరు గోవిందం అని, మా నాన్న మేనత్త కొడుకునని, తను ఢిల్లీ వస్తుంటే నన్ను చూసిరమ్మని మా నాన్న చెప్పాడని అన్నాడు. లోపలికి పిలిచి కూర్చోమని టీ ఇచ్చాను. మా వాళ్ళు ఎట్లా ఉన్నారని కుశల ప్రశ్నలు అడిగాను. జవాబులు సరిగానే చెప్పాడు. తను హోటల్లో దిగానని, పని మీద ఢిల్లీ వచ్చానని, వారం రోజులు ఉంటానని చెప్పాడు. భోజనానికి రమ్మని పిలిచాను. ఆదివారం మా ఆయన ఇంట్లో ఉండే రోజున వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ వచ్చాడు. నేను పిల్లలం మాత్రం ఇంట్లో ఉన్నాం. ఈ 2 చీరలు, పిల్లలకి బట్టలు అప్పుడు ఇచ్చాడు.
ఇవన్నీ ఏమిటంటే నవ్వి, పెద్దవాణ్ణి, నేను ఇవ్వడంలో కానీ నువ్వు తీసుకోవడంలో కానీ తప్పేమీ లేదు అన్నాడు. సాయంకాలం మా ఆయన వచ్చే వరకు ఉన్నాడు. చీరల విషయం మా ఆయనకి చెప్పాను. నీ బంధువేగా, పర్వాలేదులే అన్నారు. గోవిందం గారిని భోజనానికి ఉండమన్నాను. 7 గంటలప్పుడు ఓ మార్వాడి వచ్చి మా ఆయన్ని కదమాయించడం ప్రారంభించాడు. 2 ఏళ్ల క్రితం నా పురిటికి చాలా ఖర్చయింది. అప్పుడు మా ఆయన ఆ మార్వాడి దగ్గర అప్పు తీసుకున్నారు. 2 ఏళ్లైనా బాకీ చెల్లించకపోతే ఎలా అరవడం మొదలుపెట్టాడు. అతనికి ఎంత ఇవ్వాలయ్యా అడిగాడు గోవిందం. 500 అసలు, వడ్డీ 100 పైన చెప్పారు. వెంటనే గోవిందం పర్సులోంచి డబ్బు తీసి మా ఆయనకిచ్చి, రసీదు తీసుకో అన్నాడు. ఇదేమిటండి అని మా ఆయన అంటూ ఉంటే, ఇంతకు ముందు ఇచ్చిన దానికి దీనికి కలిపి నాకు నోటు రాసియ్యి, తర్వాత నింపాదిగా నాకిద్దులే. ఇప్పుడు వాదించక ఆ మార్వాడిని పంపెయ్యి అన్నాడు. రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి రాత్రి భోజనం చేసి వెళ్ళేవాడు. మా వారితో రాజకీయాలు చర్చించేవాడు. అలా ఓ వారం గడిచింది. ఒక రోజున, ఏమిటమ్మా ఈ బతుకు, చాలని జీతంతో ఈ నికృష్టపు జీవితం అన్నాడు నాతో. ఏం చెయ్యను, ఇంతకన్నా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాను. మీ ఆయన కాస్త ధైర్యం చేస్తే 1,00,000 రూపాయలు ఇట్టే సంపాదించే మార్గం చెప్తాను అన్నాడు. ఏం చేయాలి, బ్యాంకు కొల్లగొట్టాలా అన్నాను నవ్వుతూ. నేను సీరియస్గా చెప్తున్నాను. కష్టమైన పని కాదు, తర్వాత ఇబ్బంది కలిగే పని కాదు. 1,00,000 రూపాయలు వస్తాయి. అదేమిటో చెప్పండి. మీ ఆయన్ని రమ్మను చెప్తాను. ఎక్కడికి? ఆదివారం పొద్దున్న పిల్లల్ని తీసుకుని జూకి రమ్మను, అక్కడ చెప్తాను అని వెళ్ళిపోయాడు. మా వారికి చెప్పాను మర్నాడు. గోవిందం డబ్బున్నవాడు, 1,00,000 రూపాయలు వచ్చే మార్గం చెప్తానన్నాడు. ఊరికే ఎందుకంటాడు, వెళ్ళి తెలుసుకుంటే నష్టమేముంది అని నచ్చచెప్పి నేనే ఆయన్ని ఆదివారం పంపాను. మధ్యాహ్నం మా ఆయన ఇంటికి వచ్చాక, ఏం జరిగింది, గోవిందం ఏం చెప్పారు అని అడిగితే చెప్పలేదు. గోవిందం నీ బంధువు కాదు, నా బంధువు కాదు, నాటకం ఆడాడు అన్నారు. తర్వాత గోవిందం మా ఇంటికి మళ్ళీ రాలేదు. మా వారు గోవిందం విషయం మళ్ళీ ప్రస్తావించలేదు అని జయంతి పూర్తి చేసింది. గోవిందం చెప్పిన పని మీ వారు చేస్తానన్నది లేనిది మీకు తెలియదన్నమాట అడిగాడు యుగంధర్. తెలియదు. గోవిందం ఎలా ఉంటాడు, ఆనవాళ్ళు చెప్పగలరా? 50 ఏళ్ళు పైన ఉంటాయి. చామన ఛాయ, ముడతలు పడ్డ మొహం, విశాలమైన నుదురు, తెల్లని జుట్టు, మంచి పొడుగు, సన్నగా ఉంటాడు. చాలా అస్పష్టంగా ఉంది వర్ణన. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పలేరా? నేను చెప్పడం దేనికి, నా దగ్గర అతని ఫోటో ఉంది అన్నది జయంతి. గోవిందం ఫోటో మీ దగ్గర ఉందా, ఎలా వచ్చింది? గోవిందం ఓ రోజున పిల్లలతో గేటు దగ్గర నిల్చుండగా మా పక్కింటి వాళ్ళ అబ్బాయి ఫోటో తీశాడు. నాకు ఒక కాపీ ఇచ్చాడు. మీ ఇంట్లో ఉందా? అవును, ఆల్బంలో అతికించాను. ఇంటికి తీసుకువెళ్తే చూపిస్తాను. 15 నిమిషాలలో ఆమె ఇంటికి వెళ్ళారు. తల్లిని చూడగానే, అమ్మా ఎక్కడికి వెళ్ళావు అంటూ పిల్లలు ఏడవడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఉండండర్రా అంటూ జయంతి బలసరుకులోంచి ఆల్బం తీసి ఒక్కొక్క కాగితం తిప్పడం ప్రారంభించింది. చివరి కాగితం కూడా తిప్పేసింది. లేదా అడిగాడు యుగంధర్. లేదు. ఎవరు తీసేశారు? గోవిందమే తీసుకుని ఉంటాడు. మీ పక్కింటి అబ్బాయి ఫోటో తీశాడన్నారు కదూ, అతని దగ్గర ఉన్నదేమో అడగండి. అతను ఇక్కడ లేడు, ఆర్మీలో పనిచేస్తున్నాడు. పేరేమిటి? ఆర్మీలో ఏం ఉద్యోగం? పేరు సూర్యప్రకాష్. ఏం ఉద్యోగమో నాకు తెలియదు, నేను కనుక్కుంటానులేండి. మీరు దాచకుండా అన్ని విషయాలు చెప్పారా? తల ఊపింది జయంతి. థ్యాంక్స్, వస్తాను అన్నాడు యుగంధర్. మిస్టర్ భండార్కర్, ఆ గోవిందం అనే అతని గురునాథ్కి డబ్బు ఆశ చూపించి నివేదిక ఫోటోలు తీయించి తెప్పించుకున్నాడని అనుకోవచ్చు. 21వ తేదీ సాయంకాలం వరకు గురునాథ్ ఆఫీస్లోనే ఉన్నాడు. బహుశా ఆఫీస్ నుంచి గోవిందంని కలుసుకునేందుకు వెళ్ళి ఉంటాడు అన్నాడు యుగంధర్. భండార్కర్ తల ఊపి, సూర్యప్రకాష్ని కలుసుకుని ఆ ఫోటో తీసుకొని మనకి పంపమని మా ఏజెంట్కి కబురు చేశాను. సూర్యప్రకాష్ అంబాలాలో ఉన్నాడు అన్నాడు. గోవిందం ఫోటో సంపాదించగలిగితే మంచిదే. ఈలోగా మనం చేయవలసిన పని ఉంది. గోవిందంని కలుసుకొని తిరిగి వస్తుండగా గురునాథ్ మరణించాడు. గోవిందంతో పని అయిపోయిన తర్వాత
గురునాథ్ ఎలా బయలుదేరాడు? కారులోనా, టాక్సీలోనా, కార్ల నడకనా? యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను కారులో లేడు. గోవిందం తన కారులో తీసుకువచ్చి గురునాథ్ని అక్కడ దింపి వెళ్ళిపోయాడా? గురునాథ్ తన ఇంటికి దగ్గరలో దిగుతాడు కానీ మధ్యలో ఎందుకు దిగుతాడు? బహుశా కాలినడకనే బయలుదేరి ఉంటాడు. నా ఊహ సరి అయిందే అయితే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎక్కడో ఉండి ఉంటుంది గోవిందం ఇల్లు. వాళ్ళు ఏ హోటల్లోనో పార్కులోనో కలుసుకుని ఉంటే తప్ప. గురునాథ్ తెచ్చిన ఎక్స్పోజ్డ్ ఫిల్మ్ డెవలప్ చేసి చూసిన తర్వాత కదా అతన్ని గోవిందం చంపించి ఉండాలి. ఫిల్మ్ డెవలప్ చేసేందుకు డార్క్ రూమ్ కావాలి. హోటల్ గది చీకటి చేయడానికి వీలుంటుంది. కానీ హోటల్లో దిగి ఉంటే అతని ఆచూకీ సులభంగా పోలీసులు కనుక్కునే అవకాశం ఉంటుంది. అందుకని హోటల్లో గురునాథ్ని కలుసుకొని ఉండడని అనుకోవచ్చు. ఏదో ఇంట్లో కలుసుకొని ఉండాలి. ఈ వాదన పూర్తిగా లోపభూయిష్టం కాదని నేను ఒప్పుకుంటాను. అయినా ప్రస్తుతం ఏ ఇతర సూచన లేదు కనుక ఈ పద్ధతిలోనే దర్యాప్తు సాగించాలి. కనుక వెంటనే గురునాథ్ ఫోటో కాపీలు తీయించి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి పంపి వీధి వీధికి ఇంటికి వెళ్ళి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న సాయంకాలం కానీ రాత్రి కానీ ఏ ఇంట్లోకైనా వెళ్ళడం ఎవరైనా చూసారేమో కనుక్కోండి. మీ ఏజెంట్లని కూడా ఆ పనికి వినియోగించండి అన్నాడు యుగంధర్. ఆల్ రైట్, ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అన్నాడు భండార్కర్ రిసీవర్ తీసి. నాకు ఢిల్లీ సిటీ మ్యాప్ ఒకటి ఇవ్వగలరా అడిగాడు రాజు. ఎందుకు అడిగాడు భండార్కర్. ఇలా ఆఫీస్లో కూర్చొని చర్చించడం నా తత్వానికి విరుద్ధం. నేను వెళ్ళి దర్యాప్తు చేస్తాను. భండార్కర్ యుగంధర్ వైపు చూశాడు. వెళ్ళు రాజు, నువ్వు ఇక్కడ చేయవలసిందేమీ లేదు, కానీ నీ అవసరం ఏ క్షణాన్నైనా కలగవచ్చు. అందుకని గంటకోసారి భండార్కర్కి ఫోన్ చేస్తూ ఉండు అన్నాడు యుగంధర్. భండార్కర్ ఇచ్చిన మ్యాప్ ఫోటో తీసుకొని రాజు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత భండార్కర్ బల్ల మీద టెలిఫోన్ మోగింది. హలో భండార్కర్ హియర్. ఎస్ అని రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ వైపు తిరిగి, నో లక్, సూర్యప్రకాష్ దగ్గర గోవిందం ఫోటో లేదట. అంబాలా నుంచి మా ఏజెంట్ ఫోన్ చేశాడు. ఏమైందంట? 2 కాపీలు తీయించాడట సూర్యప్రకాష్. ఒక కాపీ జయంతికి ఇచ్చాడంట. తన వాళ్ళకి పంపుతానని గోవిందం అడిగితే 2వ కాపీ అతనికి ఇచ్చాడంట. తన స్నేహితులకు కూడా పంపాలని కాపీ తీయించి తనకి ఒక కాపీ నెగిటివ్ ఇస్తానని గోవిందం అడిగితే నెగిటివ్ ఇచ్చేశాడట. తర్వాత మళ్ళీ గోవిందం కనిపించలేదట. యుగంధర్ తల ఊపి, తన ఫోటో ఎవరి దగ్గర ఉండకుండా జాగ్రత్త పడతాడని అనుకున్నాను అన్నాడు. ఇప్పుడు మనం చేయగలిగిందేమన్నా ఉందా? గురునాథ్ ఏ ఇంట్లోకి వెళ్ళింది తెలిసే వరకు మనం చేయగలిగింది ఏమీ లేదా అడిగాడు భండార్కర్. ఆలోచిస్తూ 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు యుగంధర్. తరువాత మిస్టర్ భండార్కర్ ఆ నివేదిక సంపాదించి ప్రధానమంత్రికి ఉత్తరం రాసిన ఆ మనిషి సామాన్య బ్లాక్మెయిలర్ కాదని, విదేశ గూఢచారి అని, చైనీస్ గూఢచారి అని అనుమానిస్తున్నానని చెప్పారు కదా అడిగాడు. భండార్కర్ తల ఊపాడు. చైనీస్ గూఢచారి అయి ఉంటాడని ఎందుకు అనుకున్నారు? మనతో వైరం పెట్టుకున్న దేశాలు 2, పాకిస్తాన్, చైనా. తాష్కంట్ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఇలాంటి పని చేయకూడదనుకుంటున్నాను. నేను అలాగే అనుకుంటున్నాను భండార్కర్. ఇంకో సందేహం. ఈ నివేదిక కాపీలు దేశంలోంచి బయటికి పోకుండా కట్టుదిట్టం చేశామన్నారు మీరు. ఈ గోవిందం చైనీస్ గూఢచారి అయితే ఆ నివేదిక పోస్టులో పంపేందుకు లేక స్వయంగా తీసుకువెళ్ళడానికో ఎందుకు శ్రమ పడతాడు? ఈ ఊళ్ళో ఉన్న చైనీస్ రాయబారి కార్యాలయానికి అందజేస్తే డిప్లొమాటిక్ పౌచ్తో పంపుతారుగా. మీరు ఎట్లా ఆపగలరు అడిగాడు యుగంధర్. భండార్కర్ చిన్నగా నవ్వి, ఈ నివేదిక ఫోటోస్టాట్ కాపీలు చైనీస్ రాయబారి కార్యాలయానికి చేరకుండా నేను కొన్ని చర్యలు తీసుకున్నాను. అదేమిటో బయటపెట్టడం మంచిది కాదు. ప్రభుత్వానికి కూడా తెలియదు. ఒక విషయం మాత్రం నిశ్చయంగా చెప్పగలను. ఇంతవరకు ఈ నివేదిక చైనీస్ రాయబారి కార్యాలయానికి చేరలేదు. ఇక ముందు కూడా చేరదు అన్నాడు. యుగంధర్ నవ్వి, అర్థమైంది అన్నాడు. అరగంట తర్వాత భండార్కర్ బల్ల మీద టెలిఫోన్ మోగింది. మీకు యుగంధర్ రాజు పిలుస్తున్నాడు
అన్నాడు భండార్కర్ రిసీవర్ యుగంధర్కి ఇస్తూ. గుడ్, వెరీ గుడ్, సరే వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి పదండి వెళ్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నాడు యుగంధర్. 15 నిమిషాల్లో యుగంధర్, భండార్కర్ మాల్వ్యానగర్ చేరుకున్నారు. తాళం వేసి ఉన్న ఒక ఇంటి గేటు ముందు నిల్చున్నాడు రాజు. ఈ ఇంటికి ఎదురు ఇంట్లో ఉన్న ఆమె ఫోటో చూసి గురునాథ్ని గుర్తుపట్టింది. ఓ సాయంత్రం ఎదురుగా ఉన్న ఇంటికి వచ్చాడని, ఇంటి నెంబర్ తెలియక అతను తన ఇంటి దగ్గరికి వచ్చి ఆ నెంబర్ చూశాడని, అప్పుడు తన వసారాలో నిలబడి ఉన్నానని, అతని మొహం చూశానని చెప్పింది అన్నాడు రాజు. తాళం వేసి ఉన్న ఈ ఇంట్లో ఎవరుంటున్నారట అడిగాడు యుగంధర్. ఆమెకు తెలియదంట, సామాన్యంగా తాళం వేసే ఉంటుందంట. ఎప్పుడైనా ఎవరో వచ్చి తలుపు తెరుస్తారట. గురునాథ్ వచ్చిన సాయంకాలం ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో తెలుసా ఆమెకి? నిశ్చయంగా చెప్పలేనని, ఎవరో ఉన్నట్లే జ్ఞాపకం అని అన్నది. యుగంధర్ తల ఊపి జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి క్షణంలో తాళం తీశాడు. ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు. హాల్లో 2 ఫ్రేమ్ కుర్చీలు ఉన్నాయి. యుగంధర్ నేలంతా పరీక్షగా చూశాడు. బాగా దుమ్ము పేరుకొని ఉంది. 2 అగ్గిపుల్లలు, ఒక సిగరెట్ పేక పడి ఉన్నాయి. జేబులోంచి కాగితం తీసి వాటిని ఆ కాగితంలో నెట్టి పొట్లం కట్టి జేబులో వేసుకున్నాడు. తరువాత చేతిలో జేబురుమాలు పట్టుకొని గది తలుపు తోశాడు. తెరుచుకుంది. అది చాలా చిన్న గది. చీపురు పుల్ల కూడా లేదు. తలుపు దగ్గర నిలబడి నేల పరీక్ష చేశాడు. ఈ గదిలో ఏమీ లేదు అన్నాడు భండార్కర్. యుగంధర్ జవాబు చెప్పలేదు. గది మధ్య నేల మీద ఉన్న మరకలను చూసి మోకాళ్ల మీదికి వంగి వాటిని పరీక్షించాడు. ఇవి డెవలపర్ మరకలు, సందేహం లేదు. గురునాథ్ తెచ్చిన ఫిల్ముని ఈ గదిలో డెవలప్ చేసి ఉండాలి అన్నాడు. అయితే డెవలపింగ్ ప్రింటింగ్ ఎక్విప్మెంటు ఏమై ఉంటుంది అడిగాడు భండార్కర్. తను కూడా తీసుకువెళ్ళుంటాడు, లేకపోతే ఎక్కడైనా దాచి ఉండవచ్చు అన్నాడు రాజు. ముగ్గురు ఇల్లంతా వెతికారు. చీపిరి పుల్ల కూడా లేదు. ఈ ఇంటి కామందుని అడుగుదాం అన్నాడు భండార్కర్. యుగంధర్ తల తిప్పి, అదేం లాభం ఉండదనుకుంటాను, తోటలో చూద్దాం రండి అని ఇంటి వెనుక వైపుకి వెళ్ళాడు యుగంధర్. ఏమిటి చూస్తున్నారు అడిగాడు భండార్కర్. ఈ తాడు బావిలో వేసి ఉండాలి, చూడండి, ఈ కొంచెం మేర నీళ్లలో తడిసినట్లుంది అంటూ బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూసి 10 అడుగుల లోతు ఉంటాయి నీళ్లు అన్నాడు యుగంధర్. భండార్కర్, రాజు కూడా తొంగి చూసి అవును అన్నారు. ఈ తాడు ఎంత పొడుగుందో చూడండి, దాదాపు 20 గజాలుంది. ఈ బావికి ఇంత పొడుగు తాడెందుకు? దాదాపు 50 అడుగుల తాడు నీళ్లలో తడిసినట్లు కనబడుతోంది. తాడు మెత్తబడ్డానికి నీళ్లలో నానేశాడేమో అన్నాడు రాజు. అయితే తాడంతా మెత్తబడి ఉండాలి. 2 కొనలు దాదాపు 19 అడుగుల పొడుగున నీళ్లలో నానలేదు. మధ్యన మాత్రం తడిసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే పెట్టెలాంటి దానికి దేనికో ఈ తాడు చుట్టి 2 కొనలు చేతిలో పట్టుకొని పెట్టెని బావిలో దింపి తాడు లాగేస్తే తాడు మధ్య మాత్రం తడుస్తుంది, చివర్లా పొడిగా ఉంటుంది అన్నాడు యుగంధర్. రాజు తల ఊపాడు. మిస్టర్ భండార్కర్, ఎవరినైనా పిలిచి బావిలోకి దిగి చూడమనాలి చెప్పాడు యుగంధర్. ఎవరినో పిలవడం ఎందుకు, నేను దిగుతాను అన్నాడు రాజు. బట్టలు తడిసిపోవు, అండర్వేర్ తడిస్తే పర్వాలేదు అని రాజు ఇంట్లోకి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చాడు అండర్వేర్తో. నెమ్మదిగా బావిలోకి దిగాడు. నీళ్ల అట్టడుక్కి వెళ్ళి నిమిషంలో పైకి వచ్చి, అవును సార్, నీళ్ల అడుగున ఏదో పెట్టె ఉంది, తాడు వేయండి, పెట్టె కడతాను అన్నాడు. యుగంధర్ ఒక కొన చేతిలో పట్టుకుని తాడు బావిలో పడేశాడు. రాజు మళ్ళీ నీళ్ల అడుగుకి వెళ్ళి 2 నిమిషాల్లో పైకి వచ్చి లాగండి అన్నాడు. యుగంధర్ తాడు లాగాడు. తేలిగ్గానే వచ్చింది పెట్టె. నీళ్లపైకి వచ్చాక బరువుగా ఉంది. రాజు పైకి వచ్చేంత వరకు యుగంధర్, భండార్కర్ చూస్తూ నిల్చున్నారు. పెట్టె తెరవడం కష్టం కాదనుకుంటాను అంటూ జేబులోంచి స్క్రూ డ్రైవర్ ప్లైర్ తీశాడు యుగంధర్. రాజు, భండార్కర్ చూస్తున్నారు. పెట్టె తెరవడానికి యుగంధర్ తంటాలు పడి తెరిచాడు. యు ఆర్ కరెక్ట్ యుగంధర్ అన్నాడు భండార్కర్. పెట్టెలోంచి కెమెరా, డెవలపింగ్ ట్యాంక్, సీసాలు ఒక్కొక్కటే బయటికి తీశాడు యుగంధర్. ఇప్పుడిక సందేహం లేదు,
గురునాథ్ ఈ ఇంటికి వచ్చి ఎక్స్పోజ్ చేసిన ఫిలిం గోవింద్కి ఇచ్చాడు. ఈ ఇంట్లో ఆ ఫిలిం డెవలప్ చేసి ప్రింట్స్ తీశాడు అన్నాడు. గోవిందం అనే అతను నివేదిక ఫోటోస్టాట్ సంపాదించాడు కదా, గురునాథ్ని ఎందుకు హత్య చేశాడు అడిగాడు రాజు. తన విషయం మనకి తెలియకుండా ఉండేందుకు అన్నాడు భండార్కర్. యుగంధర్ నవ్వి, అంత సింపులా అని రాజు ప్రశ్న. 2 రోజులు దొరకకుండా దాక్కోలేడు. గురునాథ్ని హత్య చేసి అతని ద్వారా ఆ నివేదిక తనకి అందిందని ఎందుకు బయటపెట్టాడు? ఇది రాజు సందేహం అన్నాడు. భండార్కర్ సిగరెట్ వెలిగించి, టైం అయిపోతుంది, గడువు దగ్గర అవుతోంది, మీరు త్వరపడాలి అన్నాడు. అంతలో గుమ్మం దగ్గర అడుగుల చప్పుడు వినిపించి ముగ్గురు అటు తిరిగారు. చప్పుడు వినగానే రాజు చెయ్యి జేబులో ఉన్న పిస్టల్ మీదికి పోయింది. Please subscribe my channel.